శుభములు కూర్చే స్వామికి నేడు, శుభములు కూర్చే స్వామికి నేడు, సేవలు చేయ వేళాయ రండి, సేవలు చేయ వేళాయ రండి, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, జాగును వీడి వేడగరండి, జాగును వీడి వేడగరండి. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించి కాచి కాపాడి వాళ్ళకు కావలసిన అనుదిన ఆహారాన్ని ప్రసాదించాలని, వారి కోరికలన్నీ కూడా నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. హోలీ మాస్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫర్డ్ బై డాక్టర్ అమర్లపూడి లీనా అండ్ గ్రాండ్ డాటర్స్ డాక్టర్ ప్రఫుల్ల అండ్ డాక్టర్ కమల. Holy Mass for God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. Thanksgiving Mass for all the blessings showered upon family offered by Gadalusi Rani family members. Holy Mass for Almighty God's blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for good rains in India offered by Kenneth Joseph Holt and family members. Holy Mass to get permanent residency in Australia and for own house to Mervyn Holt offered by parents. Holy Mass for bright future of Varun and God's wisdom knowledge to Varsha, Mass offered by Prasanna Kumar and Banu. Holy Mass for the departed soul of Sister Mary Francisca, offered through Sacred Heart of Jesus by Y. Chinnapreddy, Francisca and family. Holy Mass, Thanksgiving Mass and for safe, normal, free delivery and for healthy baby of P. Balaswamy Pala Tejaswini, who is in US, offered by P. Vijay Kumar. Thanksgiving Mass and for good marriage proposal to M. Anil Kumar and for his business development, offered by K. Sirisha Kumari. Holy Mass for complete healing of M. Jayanti from breast cancer and for forgiveness and blessings upon her, offered by family members. Holy Mass for healing of sons Chinnamma Guna Swarupa and Sravan Swarupa from COVID, offered by parents Srinivas Rao and Jayalakshmi. Holy Mass for God's grace and protection upon G. Sumalata on the occasion of birthday, Mass offered by Pulakonda Bennika. Holy Mass for special intentions of Divya and protection, offered by Basani Divya. Thanksgiving Mass and for good health and for special intentions, Mass offered by Thomas Reddy and Josna. Thanksgiving Mass and for good health of family, and may God bless the new Divine Word Retreat Center, Eluru, Mass offered by Chinnapreddy and family. ఈరోజు ఈ పూజలు పెట్టించు వారందరి కోసం కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. అదేవిధంగా మన వ్యక్తిగత అవసరాల కోసం, మన కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఉపమానముల యొక్క ఉద్దేశం గురించి మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఈ ఉపమానాల ఉద్దేశము ఎందుకంటే సాధారణ జ్ఞానము ఇచ్చి మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఎందుకు సాధారణ జ్ఞానము మనకు ఇవ్వబడిందంటే ప్రభువు సాధారణ ప్రజల యొక్క మనస్తత్వం తీసుకొని, వారి యొక్క జీవిత విధానాన్ని తీసుకొని, వారి యొక్క పరిస్థితులను తీసుకొని దాన్ని ఆధారంగా చేసి మనందరికీ కూడా ఈ ఉపమానాలని క్లుప్తంగా వివరించాడు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే దేవుని రాజ్యము అనేది ఎక్కడో లేదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అది మన మధ్యలోనే మనతోనే ఉంది అని ప్రభు మనకు తెలియపరిచాడు. ఏ విధంగా అంటే మనకు యేసు ప్రభు యొక్క పేరు ఏమిటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎలా అంటే దేవుడు మన మధ్యలోనే అవతరించి మన మధ్యలోనే దేవుని గురించి కనుగొనాలని పరోక్షంగా ప్రత్యక్షంగా మనందరికీ కూడా తెలియపరిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా తెలియపరచబడింది. వీణులున్నవాడు వినుగాక, కన్నులున్నవాడు చూడునుగాక, మనసున్నవాడు గ్రహించునుగాక అనే వాక్యాన్ని మనకు సుస్పష్టంగా తెలియపరిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. దేవుడు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని వినియోగించుకొని మనమందరం కూడా దేవుని రాజ్యంలో చేరాలి. కానీ మానవులమైన మనము దేవునికి విరుద్ధంగా పోయి విని వినకుండునట్లు, చూసి చూడకుండునట్లు, గ్రహించి గ్రహించుకుంటున్నట్లు దేవుని యొక్క ఆత్మను మనము కోల్పోతున్నాము ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఆ పవిత్రాత్మను మనము కోల్పోతే మనము దేవుని రాజ్యానికి సమీపము కాము. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించము. దేవుని వాక్యాన్ని అంగీకరించుకోకుంటే ఆ సైతాను మనలను తన్నుకొని పోతుంది. ఆ సైతాను మనలను అడ్డదారిలో నడుపుతుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆ సైతాను అడ్డదారిలో పడకముందే మనము దేవుణ్ణి విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. ఏ విధంగా అంటే ఆ ప్రభువు ఇచ్చిన ఉపమానాలను మనం అర్థం చేసుకొని. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నుంచి మనము ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ప్రార్థించుకుందాం. ప్రభువా, మేము మీ వాక్యాన్ని ఆయుధంగా తీసుకొని మేము ఆ వాక్యం ప్రకారంగా జీవించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని 30 60 100 ఫలించే విధంగా మమ్మల్ని కాచి కాపాడండి అని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ దివ్య బలి పూజలో మన తప్పిదాలను అన్నీ కూడా ఒప్పుకొని క్షమాపణ కోరుతూ ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు,
ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికముగా దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు, 7-8 వచనములు మరియు 12-13 వచనములు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు ప్రకటింపుము. ప్రభువు వాక్కిది: నీవు యువతిగా ఉన్నప్పుడు నా పట్ల చూపిన అనురాగమును, నా వధువైనప్పుడు నా పట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. నీవు పైరువేయని తావగు ఎడారి గుండా నన్ను అనుసరించి వచ్చితివి. ఇజ్రాయేలీయులు నాకు పవిత్ర ప్రజలు. నాకు ముట్టవలసిన పంటలో ప్రథమ ఫలము వంటివారు. వారికి కీడు చేయు వారిని నేను శిక్షించి కష్టాల పాలు చేసి తిని. 7వ వచనం. నేను వారిని సారవంతమైన గడ్డకు గొనివచ్చి తిని, వారు దానిలో పండిన పంటను, దానిలో లభించు ప్రశస్త వస్తువులను అనుభవింపవచ్చును. కానీ వారు గడ్డ మీద కాలు మోపగానే దానిని నాశనం చేసిరి. నా దేశమును అపవిత్రము చేసిరి. యాజకులు నన్ను పట్టించుకోరైతిరి. ధర్మశాస్త్రము బోధింపవలసిన యాజకులు నన్ను తలంపరైరి. పాలకులు నా మీద తిరుగుబడిరి. ప్రవక్తలు బాలు దేవత పేరు మీద ప్రవచనములు చెప్పిరి. శక్తి చాలని బొమ్మలను పూజించిరి. 12వ వచనం నుండి. ఆకాశమా, నీవి చేయుదమును గాంచి వేరుగందుము, భీతితో కంపిల్లుము. ఇది ప్రభువు వాక్కు. నా ప్రజలు 2 నేరములు చేసితిరి. వారు జీవజలముల బుగ్గనైన నన్ను పరిత్యజించితిరి. నెర్రె విచ్చుటచే నీరు నిల్వని రాతి తొట్లను తొలిపించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కు జీవవాక్కు, స్వీకరించెదా దేవా. నీ వాక్కు ప్రేమ వాక్కు, ఆలకించెదా దేవా. నీ బాటలోనే నడిచెదా, నీ ప్రేమలో జీవించెదా. మధురం మధురం నీ వాక్కు, మధురం మధురం నీ జీవవాక్కు. మధురం మధురం నీ వాక్కు, మధురం మధురం నీ జీవవాక్కు. నీ వాక్కు జీవవాక్కు, నీ వాక్కు ప్రేమ వాక్కు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనాలు 10 నుండి 17 వరకు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి
మీరు ప్రజలతో ప్రసంగింపించినప్పుడు ఉపమానములను ఉపయోగించుతరేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవారికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచించినట్లు ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏమనగా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలైనా కనులార చూచి చెవులార విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనం చెంది నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, విననది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడవైన ఓ సర్వేశ్వర, మీకే వేలాను కోట్లాను స్తుతులు మహిమల ఆరాధన ప్రభా. ఈ ఉదయం సమయమున మేమందరం కూడా ఇక్కడ గుమికూడి ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఎవరెవరైతే ఈ పూజలో పాల్గొంటున్నారో వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క మనవులన్నీ కూడా దయచేసి వాళ్ళకు కావలసిన అనుదిన ఆహారాన్ని, కావలసిన కోరికలన్నీ కూడా నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఈ వాక్యంను వినబోచున్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ వాక్యంలో చెప్పే ప్రతి ఒక్క మాటను మాకు మా జీవితాలకు ఉపయోగపడే విధంగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ప్రభువా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఎందుకు మనకు ఉపమానాల ద్వారా బోధించాడు? క్రీస్తు ప్రభువు ఎందుకు మనకు ఉపమానాల ద్వారా బోధించాడంటే, ఆ ఉపమానాల ద్వారా మనము సులభంగా అర్థం చేసుకోవడానికి, సులభంగా మనకు అర్థం కావడానికి ఆ ప్రభువు ఈ ఉపమానాలను ఉపయోగించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఎందుకు ఆ ఉపమానాలను ఉపయోగించాడో మనము ఆయన మాటల ద్వారానే మనం విందాం. ఒకసారి
మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకసారి చూద్దామా. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు నా ఉపమానము విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన వద్దకు వచ్చి దానిని వివరింపుమని అడిగిరి. కొన్ని పన్నిద్దరు శిష్యులు వచ్చి ఉపమానాన్ని గురించి వివరించమని అడుగుచున్నారంట. తర్వాత కానీ ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండునట్టుకు ఎంతగా వినినను గ్రహింపకడుగునట్టు హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండుటకు ఈ విషయములన్నీయు ఇతరులకు ఉపమానము ద్వారా బోధింపబడుచున్నవి అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వినినా వినుకుండునట్లు, చూసినా చూడుకుండునట్లు, గ్రహించినా గ్రహించుకుంటున్నట్లు వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ వాక్యాన్ని తెలియపరచబడింది. కానీ వారిలో పని ముఖ్యంగా శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే వచనాలను యెషయా ప్రవక్త ఇంకో విధంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు ఏం చెబుతుందో ఒకసారి చదువుకుందామా. ప్రభువు నాతో ఇట్లా నేను నీవి ప్రజల యొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పుము. ఎవరితో అంటున్నాడు? యెషయా ప్రవక్తతో యావే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ విధంగా నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఈ విధంగా తెలియపరచమని అంటున్నాడు. ఏమని? ఎంత విన్నను మీకు అర్థం కాదు. ఎన్ని విన్నా కానీ మీకు అర్థం కాదు. తర్వాత ఎంత చూచినను మీరు అది గ్రహింపలేరు అని ప్రభువు పలుకుచున్నాడు. తర్వాత మరియు అతడు నాతో ఇట్లు చెప్పెను, నీవు ఈ జనుల హృదయాలు మొద్దుబారినట్లు చేయుము అని ప్రభు పలుకుచున్నాడు. తర్వాత వారి చెవులు చెవిటివి ఆగినట్లు చేయుము అంటున్నాడు. తర్వాత వారి కన్నులు గుడ్డివగునట్లు చేయుము అంటున్నారు. తర్వాత అప్పుడు వారు చూడజాలరు వినజాలరు అర్థము చేసుకోజాలరు అని ప్రభు వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. తర్వాత పరివర్తన కూడా చెందజాలరు. వాళ్ళు వినరు, చూడరు, మరియు పరివర్తన కూడా చెందజాలరు అని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఈ ఉపమానాలను ప్రభు మనకు 2 రకాలుగా చూపించారు. 2 రకాలుగా మనకు తెలియపరిచాడు. ఒకటి సానుకూల ఉపమానాలు, రెండోది ప్రతికూల మరియు లేదా వ్యతిరేక ఉపమానాలు. 2 ఉపమానాల గురించి, ఒకటి సానుకూల ఉపమానము, 2 ప్రత్యక్ష ఉపమానము లేక వ్యతిరేక ఉపమానాలు. అయితే ఈ సానుకూల ఉపమానాల్లో ఎవరు వస్తారు? సానుకూల ఉపమానం అంటే ఎవరెవరైతే దేవునికి అనుగుణంగా ఉన్నారో వారు సానుకూల ఉపమానాల కింద వస్తారు. ఎవరు వాళ్ళు? శిష్యులు దేవునికి సానుకూల ఉపమానాల్లో వస్తాడు. మరియు అన్ని ప్రజలు ఎవరెవరైతే దేవుణ్ణి అనుసరిస్తున్నారో వాళ్ళందరూ కూడా సానుకూల ఉపమానాల్లో వస్తారు. ఎందుకంటే వారి జీవిత విధానాన్ని బట్టి ఆ ప్రభువు ఉపమానాలు తెలియపరిచాడు. వారి జీవిత విధానాన్ని బట్టి కాకుండా వారి పరిస్థితులను బట్టి వారికి తృప్తి కలిగే విధంగా ఆ ఉపమానాలను ప్రభువు వివరించి చెప్పాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా,
అందుకే వాళ్ళ సంతోషంతో దేవుని వాక్యాన్ని వాళ్ళ దగ్గరగా తీసుకున్నారు, వాళ్ళ హృదయంలోకి తీసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, Praise the Praise the Lord. Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇక రెండో రకము వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న ఉపమానాలు. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులుగా ఉన్నవారు. వీరు దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు బోధించినా దేవునికి విరుద్ధంగానే ఉన్నారు. ఈ ఉపమానాలు వాళ్ళకు ఇష్టపడలేదు, అందుకే వ్యతిరేకించారు. ఈ ఉపమానాలంట వాళ్ళకి ఒక పిట్ట కథల్లాగా ఉన్నాయంట. అందుకే దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుడు ఎన్నిసార్లు రక్షణ ప్రసాదించినా కానీ వాళ్ళు వారి యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభు ఈ ఉపమానాలు చెప్పింది అందరికీ అర్థమయ్యే విధంగా. ఎవరికి అర్థం కాకుండా ఏవైనా ఉపమానాలు చెప్పాడా? చెప్పలేదు. అందరికీ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఉపమానాలను ఉపయోగించాడు మన యేసు ప్రభువు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఈ ఉపమానాలను క్లుప్తంగా వివరించాడు. వారికి అర్థమయ్యే విధంగా ఈ ఉపమానాలను వివరించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాజ్యం గురించి వాళ్ళకు వ్యక్తపరిచే విధంగా ఉపమానాలను ఉపయోగించారు. వాళ్ళు వినినా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, చూసినా చూడకపోయినా వారి యొక్క విశ్వాసంపై ఆధారపడి ఉంది. ప్రభువు చెప్పే ఉపమానాలన్నీ కూడా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అది వారి ఇష్టం. వింటే వినండి, పోతే పోండి. అదంతా కూడా మన విశ్వాసం పైన ఆధారపడి ఉందని ప్రభువు తెలియపరిచాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ప్రభువు ఈ దేవుని రాజ్యాన్ని గురించి తెలియపరిచేటప్పుడు ఈ యూదులు కూడా ఈ విధంగా ప్రవర్తించారంట. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారంట. అందుకే దేవుడు ఈ విధంగా మార్కు సువార్తలో తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం నుండి 34వ వచనంలో చూసినట్లయితే, దేవుని రాజ్యము స్థాపించుటకు, దేవుని రాజ్యము సులువు చేయుటకు ఈ ఉపమానాలను ఉపయోగించాడు. కానీ అవి వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒకసారి చదువుకుందామా? మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనము 34వ వచనము. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఈ విధంగా బోధించారు. ఉపమానాలు లేకుండా ఆయన ఏమీయూ బోధింపలేదు. ఏమీ కూడా బోధించలేదంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన ఉపమానాలు లేకుండా ఏ విషయాన్ని కూడా బోధించలేదని మనకు మార్కు సువార్త ద్వారా తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, తర్వాత కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానాల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. సుస్పష్టముగా ఎవరికి తెలిపారంట? తన శిష్యులకు తెలియపరిచాడంట. తన శిష్యులు ఆయన్ని అనుసరిస్తున్నాడు, ఆయన వెనుకనే వెళ్తున్నారు, ఆయన చెప్పిన విధానంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఆయన వాక్యాన్ని తీసుకొని వాళ్ళ జీవితాన్ని ముందుకు నడుస్తున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే వాళ్ళకు ఏకాంతమైన సమయంలో ఉన్నప్పుడు ఆ ఉపమానాల యొక్క అర్థాన్ని సుస్పష్టంగా క్లుప్తంగా వివరించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ ఉపమానాలను బోధించేది ఆయన్ని గురించి తెలుసుకోవడమే కాకుండా ఆయనలో ఉన్న భావాల గురించి తెలుసుకోవడానికి ఈ ఉపమానాలను ఉపయోగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
అయితే యేసు ప్రభువు ఉన్న కాలంలో యేసు ప్రభువు బోధించే సమయంలో ఎక్కువగా యేసు ప్రభు యొక్క మాటను వినేవారు, ఆ వాక్యాన్ని విన్నవారు పాలస్తీనా పరిసర ప్రాంతాల వారు. ఎందుకంటే వారు ఎక్కువగా ఎందుకు విన్నారంటే వాళ్ళ జీవిత విధానాన్ని ప్రభువు బోధించారు. వాళ్ళ యొక్క పరిస్థితులను తీసుకొని, ఆ సామాన్య ప్రజల యొక్క పరిస్థితులను, జీవిత విధానాన్ని తీసుకొని ఆ ప్రభువు బోధించారు. అది వాళ్ళకి చాలా ఇష్టమైంది, చాలా సంతోషకరమైంది. అదిగో ఇది మా జీవితంలో జరుగుతుందే, ఈ పరిస్థితులన్నీ కూడా ప్రభువు బోధించిన ఉపమానాల్లో ఉన్నాయే అనే ఉద్దేశంతో వారు అవన్నీ కూడా స్వీకరించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఆయన్ని అద్భుతాలన్నీ కూడా చూసి, ఆయన ఉపమానాలన్నీ కూడా చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు, సంతోషపడ్డాడు. అయితే ఈ ఉపమానాల వలన యేసు ప్రభుకు తన ప్రజలకు చాలా దగ్గర సంబంధం పెరిగింది, చాలా అనుభవ సంబంధం, అన్యోన్య సంబంధం పెరిగింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఎవరెవరైతే ఈ ఉపమానాలకు వ్యతిరేకంగా ఉన్నారో, విరుద్ధంగా ఉన్నారో, అవన్నీ వాళ్ళకి ఒక బల్లెంలాగా ఉన్నాయంట, ఒక చాకులాగా ఉన్నాయంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఈ ఉపమానాలను పూర్వ నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. పూర్వ నిబంధనల్లో సాముయేలు, 2 సాముయేలు గ్రంథము ఈ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ దావీదు రాజుకు నతాను ప్రవక్త ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, ఇదిగో దావీదు తన పొరుగువారిని యొక్క బారిని వసింప చేసుకున్నాడంట. చాలా పాపానికి గురి అయ్యాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఘోర పాపానికి ఆయన పట్టుబడ్డాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే అదే సమయంలో ఈ నాతాను ప్రవక్త ఒక ఉపమానాన్ని తెలియపరిచాడు. 2 సాముయేలు గ్రంథము మీకు సమయం ఉన్నప్పుడు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనంలో చదివితే ఈ నాతాను ప్రవక్త ఏ విధంగా ఒక ఉపమానాన్ని తెలియపరిచి ఈ దావీదు రాజు యొక్క కళ్ళను తెరిపించాడో మనము ఆ ఉపమానంలో ఒకసారి మనము గుర్తుకు తెచ్చుకుందాం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ఉపమానాన్ని ఈ విధంగా ప్రారంభించాడు నాతాను ప్రవక్త. ఏమని? ఇదిగో 2 మనుషులు ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదవాడు. ఒకడు ధనికుడు, పేదవాడు. ధనికుని దగ్గరంట చాలా గొడ్ల మందు మరియు గొర్రెల మందు ఉందంట. చాలా ధనం ఉంది, గొర్రెల మందు ఉంది, గొడ్ల మందు కూడా ఉంది. అయితే ఈ పేదవాని దగ్గర ఒకే ఒక చిన్న గొర్రెపిల్ల మాత్రమే ఉందంట. ఒకే ఒక చిన్న గొర్రెపిల్ల. అయితే ఈ గొర్రెపిల్ల తన కూతుళ్ళతో పాటు, కొడుకులతో పాటు, తన బిడ్డలతో పాటు ఈ గొర్రెపిల్ల కూడా పెరిగింది. ఈ గొర్రెపిల్ల అంట ఆయన తినే ప్లేట్లోనూ, ఆయన తాగే పాత్రల్లోనూ తాగుతూ తన జీవితాన్ని గడిపింది. చివరికి పడుకునేటప్పుడు కూడా ఆ గొర్రెపిల్ల ఈ పేదవాని యొక్క రొమ్ము పైన పడుకునేదంట. అయితే ఆయనకున్న డబ్బులన్నీ కూడా కొద్దిగా శ్రమించి కష్టించి ఆ పేదవాడు ఆ ధనాన్ని కూడబెట్టి ఈ గొర్రె పిల్లను కొని తెచ్చుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే, ఈ ధనికునికి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఈ ధనికుడి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఒక బంధువులు వస్తే ఏం చేస్తాం? మనము చికెనో మటనో ఏదో ఒకటి కోసిపోతాం, ఏదో ఒకటి కోసి పెడతాం. అదేవిధంగా ఈ అతిథి వచ్చాడు కాబట్టి ఈ ధనవంతుడు ఏదో ఒకటి ఇవ్వాలని ఏం చేశాడు? ఆయనకి ఎన్నో గొర్రెలున్నాయి, గొర్రెల మందు ఉంది, ఆయనకి ఎన్నో ఎడ్ల మందు ఉంది. దానిలో ఏ ఒకటి కోయడానికి ఇష్టపడలేదు ఎవరు?
ఈ ధనికుడు ఏం చేశాడంట? ఆ పేదవాని యొక్క గొర్రె పిల్లను కోసి చంపి దాన్ని ఈ అతిథునికి ఆహారంగా ఇచ్చాడంట. అయితే ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నాడు? నాతాను ప్రవక్త చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? దావీదు ప్రవక్తకు, దావీదు రాజుకు చెప్పినప్పుడు ఆయన కోప్పడ్డాడు. ఆ కోపంతో ఆయన ఈ విధంగా తెలియపరిచాడు, ఇదిగో తన సోదరుని యొక్క సొమ్మును ఆయన కాజేశాడు, తన సోదరుని యొక్క సొమ్మును తీసుకొని చాలా పాపానికి పాలుపడ్డాడు. కాబట్టి ఆయన 4 వంతుల నష్టపరిహారము చెల్లించాలని ఆయన గట్టిగా కోపంతో ఆ విధంగా అన్నాడంట. అనిన వెంటనే ఈ నాతాను ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో దుష్టుడా, ఈ విషయాలన్నీ కూడా నీవే చేస్తున్నావు, ఈ దుర్మార్గపు పనులను నీవే చేస్తున్నావు, ఈ చెడు పనులను నీవే చేస్తున్నావు. ఏ విధంగా అంటే ఆయన యజమానుని యొక్క భార్యను తన వశం చేసుకున్నాడు అంట. అందుకే ఈ ఉపమానాన్ని వివరించి ఆయనకు తగిలే విధంగా చేశాడంట. వెంటనే ఏం చేశాడు? దావీదు మహారాజు వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. ప్రాయశ్చిత్తంతో తన రుణాన్ని తీర్చుకున్నాడు. అయ్యో దేవుడా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఇంత పాపానికి పాల్పడ్డానా అని వెంటనే మారు మనసు చెంది తన జీవితాన్ని దేవునికి అనుగుణంగా మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు రాజు తన జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇదే విషయాన్ని కూడా యేసు ప్రభు నూతన నిబంధనలో ఒక ఉపమానాన్ని, ఇంకా చాలా ఉపమానాలు ఇచ్చాడు, అందులో ఒక ఉపమానాన్ని మనం తెలియపరచుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31 నుండి 41 మనం చూసినట్లయితే కౌలుదారు దాని యొక్క కౌలుదారులు మరియు భూస్వామి, యజమానుడు మరియు మూర్ఖపు కౌలుదారులు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ నుండి 41 మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ నుండి 12వ కూడా ఇంకా ఇలా చాలా ఉపమానాలు తెలియపరిచాడు. అయితే ఇది ఒక ఉపమానాన్ని మనం తీసుకుందాం ప్రియ క్రైస్తవ బిడ్డలారా. భూస్వామి అంటే యజమానుడు. ఆ యజమానుడంట ఒక ద్రాక్ష తోటను వేసి ఆయన దూరదేశానికి వెళ్ళాడంట. దూరదేశానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఆ దూరదేశానికి కంచె వేసి ఎవరికి ఇచ్చాడంట? కౌలుదారులకు ఇచ్చాడు. కౌలుదారులు అంటే ఎవరైతే ఆ ద్రాక్ష తోటను బాగా చూసుకొని దాంట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఇతరులకు, దాంట్లో వచ్చిన ద్రాక్ష అంతా కూడా అమ్మి ఆ డబ్బులు తీసుకొని ఆ కౌలు తీసుకున్న ఎంత డబ్బుతో కొంత యజమానికి ఇవ్వాల. అదే వాళ్ళ కౌలుదారుల యొక్క పని. అయితే ఈ కౌలుదారులు ఏం చేశారు? యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత తన సేవకుణ్ణి ఒకరిని పంపించాడంట యజమానుడు. ఇదిగో నాకు కౌలు రావాలా, నాకు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని రాపో అని చెప్పినప్పుడు ఆ సేవకుని ఏం చేశారు? వాళ్ళు ఆ సేవకుని కొట్టి చంపివేశారు. రెండోసారి ఇంకా కొంతమంది సేవకులను పంపించారు, అదే విధంగా చేశారు. ఇలా 2-3 సార్లు జరిగిన తర్వాత చివరికి ఆ యజమానుడు తన సొంత కుమారుని పంపించాలి అనుకున్నాడంట. ఎందుకంటే ఆయన అనుకున్నాడంట, ఇదిగో నా కుమారుని నేను పంపిస్తే ఆ కుమారుని వారు గౌరవిస్తారు, ఆయనకు రెస్పెక్ట్ ఇస్తారు, ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను విని ఆయనకు కౌలు ఇచ్చి నాకు పంపిస్తారు అనే ఉద్దేశంతో చివరికి తన కుమారుని పంపించారంట. అప్పుడు ఆ కౌలుదారులందరూ కూడా ఒకటే చోటుకు వచ్చి
ఏం మాట్లాడుకున్నారు? ఇదిగో ఈయనే వారసుడు, ఈయన్ని చంపేస్తే మనకి ఏ అడ్డంకి ఉండదు, ఈ ఆస్తి అంతా మన సొంతం అవుతుంది అనుకున్నారంట. ఏం చేశారు? ఆయన్ని తీసుకొని కొట్టి చంపివేశారు. చివరికి యజమాని ఏం చేశాడు? చివరికి యజమాని ఆ కౌలుదారుని శిక్షించడానికి వెళ్ళి వారందరినీ కూడా జైల్లో వేశాడు. జైల్లో వేసి ఎవరైతే ఆయనకి కౌలు ఇస్తారో, ఎవరైతే ఆయనకి డబ్బులు ఇస్తారో వారికి అప్పు చెప్పి ఆయన వెళ్ళిపోయాడంట. ఈ ఉపమానంలో ఈ కౌలుదారుల యొక్క మూర్ఖత్వం గురించి ప్రభు మనకు తెలియపరిచాడు. వాళ్ళ యొక్క మూర్ఖత్వం ద్వారా మొదటిసారి ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, రెండోసారి అవకాశం ఇచ్చాడు, మూడోసారి అవకాశం ఇచ్చాడు, కానీ వారు మారలేదు. అయితే వాళ్ళ మారకపోతే వాళ్ళకి ఏదో ఒక గుణపాఠం చెప్పాలా అనే ఉద్దేశంతో వారిని శిక్షించాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే యావే దేవుడు ఈ యూదులకు ఎన్నో వరాలను ఇచ్చాడు, ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందాలని. కానీ వారి యొక్క అవిశ్వాసము అదే విధంగా ఉంది ఈ కౌలు ద్వారలాగా. అయితే దావీదు మహారాజు మారు మనసు పొంది ఆ పాత నిబంధనలో చెప్పిన ఉపమానము ఒక ఉద్దేశం ద్వారా చెప్పింది. ఆ ఉద్దేశము నెరవేరింది. పాత నిబంధనలో చెప్పిన ఉపమానం. దావీదు రాజు మారిపోయాడు, మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చారు. కానీ ఈ కౌలుదారులు దేవుని దగ్గరికి రాలేదు, తమ ఇష్టానుసారంగా జీవించడానికి పోయారు. అదే పరిస్థితి ఈ యూదుల్లో కూడా ఉంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వారు కూడా మారు మనసు పొందకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు, దేవునికి విరుద్ధంగా జీవించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. దేవుని యొక్క ఉపమానాలు వినుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి మా జీవితాలను మేము జీవిస్తాము, నువ్వు చెప్పనవసరం లేదే అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఈ ఉపమానాలను ఏ విధంగా తీసుకుంటున్నాము? ఈ ఉపమానాల ద్వారా మనకు ఏమైనా అర్థమవుతుందా? మన జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? మన జీవిత పరిస్థితులకు, మన జీవిత విధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూదుల యొక్క కఠిన హృదయం ద్వారా దేవునికి దూరమైపోయారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను వాళ్ళు కోల్పోయారు. అయితే ఈ యూదుల్లాగా మనము జీవించుకోకుండా, ఆ కఠిన హృదయము మనలో లేకుండా మనకు మంచి హృదయాన్ని దయచేయాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మంచి జీవితంలో నడిపించాలని, ఆయన్ని అంగీకరించి ఆయన్ని వినిపించుకొని, మనము పట్టించుకొని, గ్రహించి మనమందరం కూడా దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుందాం. మనము ఈ యూదుల్లాగా వినకోకుండా, చూసి చూడుకోకుండా, గ్రహించుకోకుండా వండుకోకుండా మన జీవితాలను దేవునికి అర్పించి మనము దేవుని హృదయాల్లో, దేవుడు మన హృదయాల్లో పెంపొందించుకొని, మన హృదయాల్లో పెట్టుకొని మన జీవితాలను ముందుకు సాగించుకుందాం. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మంచి సమయము. ఆ ప్రభువు ఎప్పుడు కూడా మనల్ని కాపాడి ఆయన యొక్క హృదయాన్ని మన హృదయంలో నింపమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలిని సర్వశక్తులపైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణనందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేస్తేవి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆ బేలుని కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనత భావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించే వాళ్ళు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనము నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చే విధంగా మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరినీ కూడా మీ పాదాల చెంత నిలిచిండి మీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చే దేవుడు మీరొక్కరే. అదే విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ మేము వారందరినీ కూడా అర్పిస్తున్నాము. అదేవిధంగా మా వ్యక్తిగత అవసరాలన్నీ కూడా తీర్చమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ఉత్థానమగ్ధ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కని తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహము. మా మీద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించడు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభువు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవొక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. సగసప పసపమ కృపామయుడును నెనరుగలవాడనైన ప్రభువు అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేసెను. తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా భోజనము పెట్టును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవించినట్లు
నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా